మనకి ఏం చేశాడు? బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా వీలైతే ఇక రాబోయే దినాల్లో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకని? దాన్ని ధ్యానించాలి అన్నాడు, చదవాలి అని అన్నాడు, వినాలి అని అన్నాడు. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, దాన్ని గైకొనేవాడు ధన్యులు అన్నారు గనక ప్రకటన గ్రంథం నాకు చాలా ఇష్టం. చాలాసార్లు నేను చదువుతూ ఉంటాను. అందులో నేను నేర్చుకున్న పాఠాలే ఒక్కొక్క రోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే రాబోతున్న రోజుల్లో మనం ప్రకటన ధ్యానం చేయబోతున్నాం. ఎందుకనంటే ఈ చివరి దినాల్లో మనం నేర్చుకోవలసిన గ్రంథం అది. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ప్రపంచం ఏం కాబోతుందో అన్నీ కూడా 22 అధ్యాయాల్లో యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహానుకు స్పష్టంగా బయలుపరిచాడు. అదే యేసు ప్రేమించిన శిష్యుడు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిన మాట. నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు మనల్ని ఆయన క్షమిస్తాడు? ఎప్పుడు మనల్ని ఆయన పవిత్రపరుస్తాడనంటే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల. ఆ పైనే ఉంటుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసం చేసుకుంటామట, దేవుణ్ణే అబద్ధకునిగా చేస్తామట. అర్థమవుతుందా? చాలామంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని నేను చాలా నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను, నాలో ఏ లోపం లేదు అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏమని ఉంటుందనంటే, మనం ఎవ్వరం కూడా పరిపూర్ణం కాదు గనుక దేవుని ఎదుట మనము దాగలేం గనుక బైబిల్ అంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, క్షమించుటలో నమ్మదగిన వాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి, అందరూ చెప్పండి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మధ్యలో ఇట్లా చెప్తా ఉంటే అర్థమవుతుంది. కొంచెం నిద్ర రాకుండా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తారు. అర్థమవుతుందా? క్షమించుటలో నమ్మదగిన వాడు గనుక మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాల నుండి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు ఆయన. మనం పవిత్రపరచబడకుండా ప్రభు బల్లలో పాలు పంపులు పొందకూడదు. ఎలా పడితే అట్లా జీవిస్తూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందకూడదు. ప్రభువుకి సాక్షులుగా బ్రతకకుండా ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందకూడదండి. యోబు అంతటి భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను యోబు గ్రంథమే చదువుతున్నాను. దేవుడు అన్నాడు అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవరు కూడా లేడని చెప్పాడు. కానీ యోబు ఏమంటాడు తెలుసా? నేను కూర్చుంటాను, నాకు ఉపదేశం చేయండి, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు చెప్పండి. అంతటి గొప్ప భక్తుడు ఏమన్నాడండి? నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు చెప్పండి. వాళ్ళే దేవుని సందులో కూర్చుని వాళ్ళ లోపాల విషయమై దేవుని సందులో పశ్చాత్తాపపడితే మంటి ఘటాల్లో ఉన్నటువంటి మనం ఇంకెంతగా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకోవాలి, మన పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆల్రెడీ నేను ఒప్పుకున్నానండి, బాప్తీసం తీసుకున్నానండి, నెల నెలా ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నానండి అన్నవాళ్ళు కూడా ఏం చేయాలా? ఒప్పుకోవలసిందే. ఎందుకనంటే నువ్వు మట్టి దేహంలో ఉన్నావు గనక దేవునికి వ్యతిరేకమైన క్రియలు, తలంపులు, ఆలోచనలు, పనులు, చూపులు, క్రియలు ఏవైనా నీలో చోటు చేసుకుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన క్షమించుటలో నమ్మదగిన దేవుడు గనుక, అంటే క్షమించడానికి నమ్మదగిన దేవుడు, నీ సమస్త దుర్నీతి నుండి నిన్ను ఆయన పవిత్రులుగా చేస్తాడు. కొంతమంది ఒప్పుకోరు వాక్యం విన్నా, సూటిగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నా నాకేం కాదన్నట్లుగా ఉంటారు. యోహాను వచ్చి అన్నాడు, ఈ యోహాను కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి హేరోదుతో అంటున్నాడు, నీ తమ్ముని భార్యను ఉంచుకొనుట నీకు న్యాయము కాదు అని చెప్తే ఏమి చెయ్యాలో తోచనట్లుగా సంతోషపడుతున్నాడంట ఆ మాటలు విని. వాక్యం విని సంతోషపడితే ప్రయోజనం ఏముందండి? వాక్యం విని సరిదిద్దుకోవాలి.
అప్పుడే ప్రయోజనం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం బాగా చెప్పారు, బాగా విన్నాము, ఏం ప్రయోజనం లేదు. ఆ మాటల ద్వారా ఏం ప్రయోజనం లేదు. ఎంత స్పష్టంగా ఖండితంగా చెప్పాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త నువ్వు చేసేది బాగోలేదు మార్చుకో అని చెబితే సంతోషంగా వింటున్నాడంట. ఏం చెయ్యాలో తోయక సంతోషంగా వింటూ వస్తున్నాడంట. మరలా యోహానంటే ఇష్టం ఎవరికో తెలుసా? హేరోదుకి. అతన్ని చంపేస్తానన్నప్పుడు హేరోదు కూడా ఏం చేశాడో తెలుసా? దుఃఖపడ్డాడని రాయబడిందండి. కానీ ఆ పంక్తిలో చాలామంది ఉన్నారు గనక అక్కడ ఉన్న వాళ్ళందరి ఎదుట మాట ఇచ్చేశాడు గనక ఆ మాటని ఏం చేశాడు? నెరవేర్చాల్సి వచ్చింది. చాలామంది వాక్యం సంతోషంతో వింటారు. బైబిల్లో కూడా ఉంది, సంతోషముతో వాక్యము విందురు గాని వాళ్ళలో ఆ వాక్యం ఏం చేయట్లేదంట? ఫలించట్లేదు. ఎందుకని? ఐహిక విచారం, ధన మోహం దాన్ని అణిచేస్తుంది. వాక్యము నిమిత్తము శ్రమ రాగానే ఆ విత్తనం మట్టి లేనటువంటి మన్నులో, ఆ మన్ను లేనటువంటి ఆ రాతి నేలలో విత్తబడింది కనుక కొద్ది కాలం ఏదో అలా టెంపరీగా అది మొలిచినట్లుగా కనబడుతుంది, కానీ పూర్తిగా అది ఫలించట్లా. మనం కూడా వాక్యాన్ని విని సంతోషించి సంబరపడి అర్థమైంది అని వెళ్ళిపోతే ప్రయోజనం లేదండి. దేవుని సన్నిధికి మనం వచ్చేదే సరిదిద్దుకోవడానికి. మనం ఎప్పుడు మనం సరిదిద్దుకోగలం? మనము మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే కదండి. అర్థమవుతుందా? అసలు మనల్ని ఒప్పింపజేసేది ఎవరో తెలుసా? కొంతమంది హృదయాలు కఠినమైపోతాయి, బండబారిపోతాయి. వాత వెయ్యబడిన మనస్సాక్ష్యం రాయబడింది. అంటే తప్పు చేసినా వాళ్ళకి తప్పు అనిపించదంట, కామన్ అనుకుంటారంట. వాళ్ళు ఏమనుకుంటారు? కామన్, ఇది అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను అనుకుంటారట. ట్రెండ్ కదా ఇది అని అనుకుంటారట. ఇది కూడా చేయకూడదని అనుకుంటారట. అంటే వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయింది? ఈ మాట కూడా మాట్లాడకూడదా? మేమే ఇట్లా కూడా బ్రతకూడదా? లోకంలో ఉన్నాక అన్నీ కలుపుకుపోవాలండి. కొంతమంది అలా మాట్లాడతారండి. అర్థమవుతుందా? కలుపుకుపోవడానికి కాదు కదా దేవుడు మనల్ని లోకంలోంచి వేరు చేసింది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సంఘంలో? అట్లాగైతే లోకంలోనే ఉండొచ్చు కదా కలుపుకుపోయేదానికి. లోకంలో బ్రతికితే లోకంలో బ్రతకొచ్చు కదా. అర్థమవుతుందా? అన్నీ పట్టించుకోకూడదండి, అన్నీ మనం చేయలేమండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం ఏమైతే చేయగలమో, ఏదైతే మనకు మేలు కలగజేస్తుందో వాటినే దేవుడు మనకిచ్చాడండి. అర్థమవుతుందా? అన్నీ చేయాలంటే ఎట్లాగండి? మీకు అవుతుందండి, మీరు పాస్టర్ గారండి, మీరు సేవకులండి, నేను ఒక్కడనే వెళ్తానండి అప్పుడు పరలోకం. అర్థమవుతుందా? మీరు ఇక్కడే ఉంటారు. ఒప్పుకోవాల్సిందే. ఏ లోపమైతే దేవుని సేవకుని నోట నుండి వస్తుందో ముఖం చిన్నబుచ్చుకోకుండా, దేవుడు నన్ను ప్రేమించాడు గనుకనే నాకు తెలియని ఈ లోపాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా బయట పెట్టాడు గనుక నేనేం చేయాలా? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడానికి కూడా ఒప్పింపజేసేది ఎవరో తెలుసా? యోహాను సువార్త. ఆ క్రియ పరిశుద్ధాత్మ దేవుడే చేయాలట. యోహాను సువార్త 16వ అధ్యాయం. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అంటే ఒక వ్యక్తి ఒప్పుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? క్రియ చేశాడండి. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నాడు. నువ్వెప్పుడు పాపం ఒప్పుకున్నా, నువ్వెప్పుడు పశ్చాత్తాపపడినా, నీ కళ్ళల్లో నుంచి ఎప్పుడు కన్నీళ్ళు వస్తున్నా దేవుని సన్నిధిలో నీ అంతరంగంలో ఎవరు క్రియ చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ. ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకనే అయ్యా నీ ఆత్మను నా మీదకి కుమ్మరింపచేయ, నన్ను ఒప్పింపచేయి. నా పాపాన్ని నేను ఒప్పుకున్నప్పుడే సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపిస్తావు, నన్ను క్షమిస్తావు. మన దేవుడంట క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ మాట అందరూ చెప్పుకోండి. అది సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు దాని నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే తప్పనిసరిగా దేవుని ఆత్మకార్యం మనలో జరగాలంటే చాలామంది వాక్యాన్ని వింటారు. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది వాక్యం వింటున్నారు. లూదియా హృదయం మాత్రమే తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఒప్పింపజేశాడు. ఏం చేశాడండి?
నువ్వు రక్షించబడ్డావంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఒప్పింపజేశాడు. నేనేడ్చినా మీరేడ్చినా మన కళ్ళల్లో నుండి మన పాపము విషయమై మనం పశ్చాత్తాపడుతున్నాం అనుకోండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, పాపమును గురించి పశ్చాత్తాపడేవాడే లేడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటూ చూడండి. 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తానని చెప్పి తమ చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒకడును లేకపోయాడు. పశ్చాత్తాపడట్లేదట. కఠినమైపోయినాయి ఈ రోజుల్లో. హృదయాలు ఏమైపోయినాయి అంటే కఠినమైపోయినాయి అండి. వాక్యం ఎక్కెసమైపోయిందండి. హృదయమును కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడంట? కీడులో పడతాం. మనం ఎంత కఠినం చేసుకుంటామో, వినండి మాట జాగ్రత్తగా, నీ హృదయాన్ని నువ్వు ఎంత కఠినం చేసుకుంటావో నీకు తెలియకుండానే దేవుని శిక్ష నువ్వు పెంచుకుంటున్నావు అని అర్థమవుతుందా? నీకు తెలియకుండానే దేవుని ఉగ్రతకు నువ్వు చోటిస్తున్నావు. వెంటనే నీ హృదయాన్ని మెత్తన చేసుకోగలిగితే రాబోయే కీడు నుండి తప్పించుకుంటామండి. హోషియా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఏమొచ్చిందండి? దేవుని వాక్యం చదివే వాళ్ళైతే మీకు ఆ సందర్భం జ్ఞాపకం వచ్చేయాలి. ఆ వాక్యం తెలియగానే, ఆ వాక్యం చదవగానే హిల్కియా అనేటటువంటి ప్రధాన యాజకుడు మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే వాక్య గ్రంథం దొరికింది, ధర్మశాస్త్రం దొరికింది. ఒక శాస్త్రి అతని ముందు వాక్యం చదువుతూ ఉంటే హోషియా గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే తన మనస్సును మెత్తన చేసుకున్నాడంట, కన్నీళ్లు విడిచాడంట, పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు అతనితో ఏమని చెప్తాడంటే, నా మాటలు నువ్వు విన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు మెత్తన చేసుకున్నావు గనుక రాబోయే కీడును నీ కన్నులతో నీవు చూడవు. అది ఒప్పుకుంటే జరిగేది. అది రాబోయే కీడు నుండి మనం తప్పించబడతాం. రాబోయే ఉగ్రత ఉంది బైబిల్లో. రక్షణ పొందని వాళ్ళందరూ ఆ ఉగ్రతకు లోనవుతారు, పాలైపోతారు. రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించేను గాని ఉగ్రత పాలొగుటకు దేవుడు మనల్ని నియమించలేదండి. ఇంకెంతమంది అయితే రక్షణ పొందలేదో, బాప్తిసం పొందలేదో, పొంది కూడా భ్రష్టులుగా బ్రతుకుతున్నారో, బల్లలో పాలు పంపులు పొంది కూడా బైబిలేనట్లుగా జీవిస్తున్నారో వాళ్ళందరి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? రాబోతుంది ఆ కీడు, భయంకరమైనది. లోకారంభము నుండి ఇప్పటి వరకు అది కలగలేదట. ఆ కీడులో పడకుండా మనం తప్పించుకోవాలని ఈ భాగ్యాన్ని, ఈ ప్రభు బల్లను, ఈ సహవాసాన్ని, ఈ అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు గనక రాబోయే వీటినెల్లా మనం తప్పించుకొని దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రెండవ రకం ఎవరంటే, వాక్యం విన్నప్పుడు అసలు ఒప్పుకోని వాళ్ళు ఒక రకం, అసలు ఒప్పుకోరాళ్ళు. వింటారు కానీ కఠినం చేసుకుంటారు. వాళ్ళలో ఏ క్రియ జరగట్లేదు, పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళు తావే ఇవ్వట్లేదు, నోటితో అసలు ఒప్పుకోరాళ్ళు. నేను దీంట్లో ఉన్నానయ్యా, ఇది చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని అసలు ఒప్పుకోరు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. రెండవ గుంపు వాక్యం విన్నప్పుడు ఒప్పుకుంటారాళ్ళు, పశ్చాత్తాపడతారాళ్ళు, కన్నీళ్లు విడుస్తారాళ్ళు, దేవుని సందులో రోదన చేసి ఏడుస్తారు. కానీ వీళ్ళు ఒప్పుకుంటారంట. కానీ ఒప్పుకున్న దాన్ని, దేన్నైతే ఒప్పుకున్నారో ఒప్పుకున్న దాన్ని ఏం చేయరంట? విడిచిపెట్టరు. సామెతల గ్రంథం 28 కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో ఒప్పుకున్న దాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలి. మనలో చాలా మంది ఒప్పుకుంటున్నాం, అర్థమవుతుంది. చాలా సభల్లో చాలా మంది ఒప్పుకుంటున్నారు. ఎంతవరకు దాన్ని మనం విడిచిపెట్టగలుగుతున్నాం? నువ్వు దేన్నైతే ఒప్పుకున్నావో, ఇది నాకు వద్దు అని దేన్నైతే నువ్వు విడిచిపెట్టావో, మరలా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదే వారములో దేన్నైతే ఒప్పేసుకున్నావో దాన్నే చేస్తే, నేనంటాను, ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే దేవుడు మనల్ని నిజంగా క్షమిస్తాడు. ఆమేన్. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు నువ్వు వస్తావు, ఒప్పుకుంటావు, వస్తావు, ఒప్పుకుంటావు, వస్తావు, ఒప్పుకుంటావు, మళ్ళీ అట్లాగే నీకు సంవత్సరాలుగా ఒప్పుకుంటానే ఉంటే నీ సమయం వెళ్ళిపోద్ది కదా.
అర్థమవుతుంది. ఇశ్రాయేలు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే శ్రమ రాగానే ఏం చేసేవారండి వాళ్ళు? న్యాయాధిపతులు చదివితే మరలా దోషులై, మరలా దోషులై, మరలా దోషులై, మరలా దోషులై, ఎన్నిసార్లు వస్తుందో ఆ మాట న్యాయాధిపతుల్లో. ఎందుకో తెలుసా? వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక రాజుకి అప్పగించేస్తాడు. ఆ రాజు వాళ్ళని భయంకరంగా శిక్షించేవాడు. వీళ్ళు దాన్ని తట్టుకోలేక ఎవరికి మొరబెట్టేవారు? అయ్యా మేము పాపం చేసాం, మమ్మల్ని క్షమించు, ఒప్పుకునేవారు. ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించేసిన తర్వాత ఆ శ్రమలో నుండి దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో మరలా దాన్నే చేసేవారు. ఏ విగ్రహారాధన అయితే దేవుడు చెయ్యవద్దు అన్నాడో పదే 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 అదే చేశారు. నేను అంటున్నాను, ఇక ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వాక్యం చెప్పినప్పుడల్లా ఒప్పుకొని మళ్ళా వెళ్ళి లోకంలో అదే తప్పు చేసే అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో. ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని పూర్తిగా ఏం చేయాలా? విడిచిపెట్టేయాలి. అగస్టీన్ మార్పు చెందిన తర్వాత అదే మార్గం గుండా, అగస్టీన్ మార్పు పొందకముందు ఏ స్త్రీతో అయితే పాపం చేసేవాడో ఆ స్త్రీ అదే మార్గం గుండా వెళుతూ, అగస్టీన్ నన్ను మర్చిపోయావనంటే అగస్టీన్ అన్నాడట, ఏమని? ఆ పాత అగస్టీన్ వేరు, ఈ అగస్టీన్ చచ్చిపోయాడు. ఏదైతే ఒప్పుకున్నాడో దాన్ని ఏం చేసేసాడు ఆ వ్యక్తి? విడిచిపెట్టాడండి. నేను అంటున్నా, నువ్వు ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత, ఒప్పుకున్న దాన్ని నువ్వు ఎన్నిసార్లు చేసావు జ్ఞాపకం చేసుకో. ఒప్పుకున్న దాన్ని ఎన్నిసార్లు చేసావు? ఇట్లా ఉండను, అలాగే ఉన్నావు. మళ్ళీ వెళ్ళి బల్లారాధనకు వచ్చినప్పుడు టెంపరీగా కాసేపు ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించు, నీ బల్ల తీసుకుంటున్నాను కాబట్టి నన్ను పరిశుద్ధపరిచే, తీసేసుకున్నావు, వెళ్ళిపోయావు. మరలా నెక్స్ట్ డే నుంచి అదే అనుభవంలో నువ్వు వెళ్ళిపోతే దాని ద్వారా ప్రయోజనం ఏముంది? ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెడితే కనికరాన్ని పొందుతావు, అంతేకాదు వర్ధిల్లుతావు. చాలాసార్లు మనం వర్ధిల్లలేకపోవడం గల కారణం, ఎప్పుడూ ఉన్నట్లుగానే ఒకేలాగా మనం ఉండిపోవడం గల కారణం, అతిక్రమాలు దాచిపెట్టేస్తున్నామేమో పరిశీలన చేయి. ఒకవేళ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో మనం ఉన్నామేమో. బైబిల్లో హెబ్రీ పత్రికలో ఉంది, నీవు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పాపము వలన కలిగే భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడుకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు దేన్నైతే ఒప్పుకున్నావో, దేన్నైతే వద్దు అనుకున్నావో, వద్దు అనుకున్న దాని విషయంలో నువ్వు ఎట్లా ఉండాలట? గట్టిగా. మరలా వెనక్కి చూడొద్దు. దాన్ని నో అనుకున్నావు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళా తిరగొద్దండి. పంది బురదలో దొర్లినట్లుగా మరలా దొర్లొద్దు. ఏదైతే నువ్వు ఒప్పేసుకున్నావో దేవుడు నిన్ను క్షమించాడా లేదా? క్షమిస్తాడా లేదా? నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము, దేవుడు క్షమించలేని పాపి ఈ లోకంలో ఇంకా పుట్టలేదట. నన్ను క్షమించగలడా అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నన్ను ఇంకా క్షమించగలడా అంటే నిన్ను ఇంకా క్షమిస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే, నువ్వేదైతే ఒప్పేసుకున్నావో దాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. చాలా ఈజీగా పాపం వలన కలిగే భ్రమ అన్నాడు అక్కడ. అంటే పాపంలో ఏముందంట? భ్రమ. నిన్ను ఈజీగా పడేస్తుంది. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పందెములో ఏం చేయాలి? మనం పరిగెత్తాలంటే. పాపం వలన కలిగే భ్రమ నిన్ను భ్రమపరిచి, నిన్ను మభ్యపెట్టి, నువ్వేదైతే ఒప్పుకుంటావో దేవుని సందులో ఇట్లా ఉండను ప్రభు అని ఒప్పుకుని వెళ్తావా, అదే చేయించేటట్లుగా సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా? శోధిస్తాడు. శోధకుడు ఎవడు? వాడు. ఏదైతే నువ్వు ఒప్పుకుంటున్నావో, నేను టీవీ చూడను లేదా సీరియల్ చూడను అని ఒప్పుకున్నావు అనుకో, అర్థమవుతుందా? ఆ వారమే ఎక్కువ శోధన ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైతే నువ్వు వద్దనుకున్నావో, ఒప్పుకున్నావు కనుక వీడొప్పుకున్న దాన్ని ఎట్లాగైనా మరలా చేయించాలని సైతాను
పక్కనే ఉంటాడట. పక్కనే ఉన్నాడు పగవాడు. ఎక్కడున్నాడంటండి? పక్కనే ఉన్నాడు పగవాడు. మన ముందు ఆయన ఉంటే మన వెనకాల ఆయనే ఉన్నాడండి. నువ్వు దేన్నైతే ఒప్పుకున్నావో, అయ్యా నేను ఈ మార్గం గుండా వెళ్ళను అని ఒప్పుకున్నావు కదా, దాన్ని గట్టిగా పట్టుకో, మరలా వెనక్కి చూడొద్దు. అయ్యా దీన్ని నేను చూడను అని ఒప్పుకున్నావు కదా, దాన్ని గట్టిగా పట్టుకో. ఇది వద్దు అని విడిచిపెట్టావు కదా, నువ్వేదైతే అనుకున్నావో ఒప్పుకున్నావో దాన్ని నిశ్చలంగా అంటే చలించకుండా, కదలకుండా దాన్ని గట్టిగా పట్టుకో. కదిలించడానికి ప్రయత్నం చేస్తాడండి సైతాను యొక్క పనదే. నువ్వు పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు తప్పకుండా నిన్ను కదిలిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నన్ను వాడు కదిలించొచ్చేమో కానీ నేను అంతగా కదిలింపబడను. ఎందుకో తెలుసా? నేను ఉన్నది ఆయనలో, నేను పట్టుకున్నది ఆయన్ని, నిశ్చలంగా నేనున్నాను గనుక నన్ను సైతాను అంతగా కదిలించలేడు. కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు ఏ మానవున్నైనా. అర్థమవుతుందా? ఏ సేవకున్నైనా. మట్టి దేహములో ఉన్న వారందరినీ కూడా నువ్వేదైతే ఒప్పుకున్నావో, ఒప్పుకోవాలి. అసలు ఒప్పుకోని గుంపు చెప్పండి, మొదటి గుంపు. రెండో గుంపు వాక్యాన్ని విన్న వెంటనే పశ్చాత్తాపపడి ఒప్పుకుంటారు. మూడవ గుంపు ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టరు. నాలుగవ గుంపు దేన్నైతే ఒప్పుకున్నారో దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఏదైతే చీ అనుకున్నారో, నో అనుకున్నారో, వద్దనుకున్నారో దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అలా గట్టిగా నువ్వు పట్టుకుంటేనే 14-15 సంవత్సరాల వయసులో రాజు తినే భోజనాన్ని తినకూడదని ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అంతము వరకు దాన్ని గట్టిగా పట్టుకున్నారండి. అంతము వరకు వాళ్ళ జీవితాలు అపవిత్రపరిచేది ఏది కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళు రానివ్వలేదు. అంత జాగ్రత్తగా వాళ్ళు బ్రతికినట్లుగా లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే దేవుని సందులో నువ్వు ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇదే హెబ్రీ పత్రికలో మరొక మాట రాయబడింది, క్షమించండి, రోమా పత్రిక. ఇంకా ఏం ఒప్పుకోవాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట. రోమా పత్రిక 10వ అధ్యాయం. ఇది రక్షణ పొందక ముందే చేయాల్సిన పని. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని చాలా మంది ఒప్పుకోవట్లేదు. యేసు ప్రభు అని ఒప్పుకోవట్లేదట. యోహాను సువార్త రిఫరెన్స్లు ఎక్కువ అవుతాయని నేను ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు అంతగా నచ్చట్లేదు, కానీ చాలామంది తీయలేకపోతున్నారు. అప్పుడే చాలా భారం అయిపోయింది కదా. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఒకే మాటతో వస్తున్నాయి కదా. దాన్ని మీరు ఇబ్బంది అనుకోకుండా వాటిని రాసుకొని మీరు చదువుకుంటే ఒక అంశంగా నేను చెబుతున్నప్పుడు ఆ వాక్యం చాలా అద్భుతంగా మనలో ఉండడానికి, దాన్ని మనం ధ్యానం చేయడానికి, అది మన మార్గంలో మనల్ని నడిపించడానికి అది మనకు ఆధారంగా ఉంటుంది. యోహాను రాసిన రెండో పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో చూడండి. ఒకే అధ్యాయం ఉంది కదా. 7వ వచనం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. 10వ వచనంలో, ఎవడైనా ఇలాంటి బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాడి దుష్ట క్రియలలో. రకరకాల బోధలు వచ్చినాయండి. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తున్న బోధలు వచ్చినాయండి. మరి మీ దాకా వచ్చినాయో లేదో నాకు తెలియదు. మీ దాకా రాకపోతే చాలా ధన్యులు మీరు. రావచ్చు, ఎందుకని ఈ చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం కనుక. యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడని చాలా మంది ఒప్పుకోవట్లేదట. కనుక ఇందాక మనం ఏం చదువుకున్నాం? యేసు ప్రభు అని నోటితో ఏం చేయాలట? ఒప్పుకోవాలి. నోటితో మనం ఒప్పుకోవాలి. హృదయమందు మనం విశ్వసిస్తే మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. చాలా మంది ఒప్పుకోవట్లేదండి. చాలా మంది. చిన్నబాబు అన్న నేను వెళుతూ ఈ విషయాలు
ఒకసారి నేను మాట్లాడుకున్నా, యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడే, మనం ఆయన్ని పేరట ప్రార్థన చేస్తే చాలు, ఆయన్ని దేవుడుగా పిలవాల్సిన అవసరం లేదు అని చెబుతున్న బోధలు వచ్చాయి. దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడు. కానీ బైబిల్ చాలా రిఫరెన్స్లు నేను చూపించగలను. యేసు ప్రభు గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంట? దేవుడే ఈ లోకానికి వచ్చాడండి. క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో యెహోవాని ఎక్కడెక్కడ రాయబడిందో, క్రొత్త నిబంధనలో అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ప్రభువు అని రాయబడింది. ఏమని రాయబడింది? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు అని పాత నిబంధనలో ఉంటే, క్రొత్త నిబంధనలు ఏమని రాయబడిందంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఆయన మన ప్రభువు, మనల్ని రక్షించిన ప్రభువు. ప్రభు అంటే అర్థం తెలుసా? అన్నిటి మీద, నాకున్న వాటన్నిటి మీద ఆయనే అధికారి. ఒప్పుకోవాలంట మనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఎన్నో వచనం చూడండి, అక్కడ 5వ వచనం. సామెతల గ్రంథం 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. పూర్తిగా మనల్ని మనం అప్పగించేసుకోవాలి. ఆ మాట అర్థమైంది? అందరు నా వెనకాల చెప్పండి ఒకసారి ఆ మాట. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. మీరు ఎక్కడైనా పని చేస్తున్నా, డ్యూటీ చేస్తున్నా, మీ మీద ఒక అధికారం ఉంటాడా? యజమానుడు ఉంటాడు. ఆయన ఏం చెప్తే మీరు అదే చేయాలి. ఇక్కడ ఏమంటుందంటే, మన యజమాని, మన అధికారి, మన ప్రభు ఆయన గనుక మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పేసుకోవాలంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎక్కడికైతే వద్దు అంటాడో అధికారి ఆర్డర్ వేసాడు గనుక మానేయాలి. ఏది చెయ్యొద్దు అని అంటాడో ఆర్డర్ వేసినప్పుడు ఒప్పుకోవాలి. దాన్ని నువ్వు ఒప్పుకోకుండా వెళ్ళిపోయావనుకో, ఆజ్ఞను ఏం చేసావు? మీరిపోయావని అర్థం. నీ తల్లిదండ్రులు నీకు అధికారులు, ఒప్పుకోవాలి నీ ప్రవర్తన అంతటి యందు వాళ్ళ అధికారానికి. నీ భర్త నీకు అధికారి, అర్థమవుతుందా? నీ సేవకుడు నీకు అధికారి, నిన్ను నడిపించే సేవకుడు నీకు అధికారి. లోబడాలి, ఒప్పుకోవాలి. వాళ్ళ అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీకు దీవెన కలుగుతుంది. అది చేదుగా ఉండొచ్చు, గద్దింపులు చేదుగా ఉండొచ్చు, ఇష్టం లేనట్లుగా ఉండొచ్చు, ఈ మాటలు మాకు అవసరం లేదు అన్నట్లుగా ఉండొచ్చు. ఆయన మన అధికారి గనుక నువ్వెక్కడైతే పనిచేస్తున్నావో, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆయా స్థలాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నీ మీద ఒక అధికారం ఉన్నప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి. నువ్వు ఒప్పుకుంటావు, అప్పుడే నీకు జీతం. నేను చెయ్యను అనంటే, ఒప్పుకోనంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. అంతే కదా, ఇంకొకళ్ళు పెట్టుకుంటానని అంటాడు. మన ప్రవర్తన అంతటి యందు, జోసెఫ్ నువ్వు ఇది చెయ్యొద్దు అని అన్నాడు అనుకో, నా ప్రవర్తన అంతటి యందు నాకు ఇష్టం ఉన్నది ఇష్టం లేకపోయినా నేనేం చేయాలా? ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడం అంటే. నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలు ఆయన ఏం చేస్తాడంట? మూయబడ్డాయి నీ త్రోవలు. అయితే పూర్తిగా దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవట్లేదేమో ఆలోచించి. త్రోవలు ఎందుకు మూయబడ్డాయి? నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వట్లేదేమో. కొన్ని విషయాల మీద దేవునికి అధికారం ఇచ్చేస్తాం, కొన్ని విషయాల్లో ప్రభా నేను ఇది చేయకుండా ఉండలేను, ఈ విషయంలో మాత్రం నీ అధికారానికి నేను ఒప్పుకోలేను. అట్లా కాదు, అన్ని విషయాల్లో దేవుని అధికారానికి మనం ఏం చేయాలా? ఒప్పుకోవాల్సిందే. అన్ని విషయాల్లో అలా ఒప్పుకుంటేనే నీ అధికారి నిన్ను చూచి ఏం చేస్తాడో తెలుసా? ఆనందిస్తాడండి. ప్రభువు, నీ ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, ప్రభు అంటే నిన్ను పాలించేవాడు. ఎవరు? పాలించేవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను సంరక్షిస్తున్నవాడు. ఆయన ఏం చెప్తే నేను అది చెయ్యాలి. నా ప్రవర్తన అంతటికి ఆయనకు నేను ఒప్పుకోవాల్సిందే, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్లో చాలామంది వాళ్ళ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నారండి. దేవుని అధికారం క్రింద వాళ్ళు బ్రతికారండి. దేవుని అధికారం క్రిందకు వచ్చేసాం. నువ్వు రక్షించబడ్డావంటే సాతాను అధికారములో నుండి అధికారంలోకి వచ్చావు తెలుసా? దేవుని అధికారం. ఆ మాట బైబిల్లో ఉంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం.
అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం 16 కూడా కలిసే ఉంది చూడండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతియు నేను కనబడవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి, ఏ అధికారంలో నుండి? సాతాను అధికారం క్రిందే ఉన్నారు ఇంకా మన చర్చిలో చాలా మంది. నా వైపు చూడండి, చెప్తాను. ఆడేం చెప్తే అదే చేస్తారు. ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తారు. ఎవరితో స్నేహాలు చేయొద్దంటే వాళ్ళతోనే స్నేహాలు చేస్తారు. ఎందుకని? ఆయన అధికారంలో ఉన్నారు మీరు, అతని అధికారంలో ఉన్నారు మీరు. ఏ వస్త్రాలు వేసుకోమంటే సైతాన్, ఏ వస్త్రాలు వేసుకోమంటే ఆ వస్త్రాలే. సైతాన్ ఏం మాటలు మాట్లాడమంటే అవి ఇతరుల్ని బాధపరిచేవా, ఇతరులకి నష్టం కలగజేసేవా, కుటుంబాలను కూల్చేవా, ఏం పట్టించుకోరు. ఇక వచ్చేసింది ఆ మాట నీ నోట్లోంచి వచ్చిందంటే నువ్వెవరి అధికారం కింద ఉన్నావు? సైతాన్ అధికారం కింద. సైతాన్ అధికారం కింద ఉన్న వాళ్ళు, వాళ్ళకి సమాధానం ఉండదు. చెప్పండి, మిగిలిన వాళ్ళకి, కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా సమాధానం లేదు. నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నది. ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తుంది ఆ పిల్ల, సమాధానం లేకుండా చేస్తుంది. సైతాన్ అధికారంలో ఉంది. ఏం చేస్తుందో తెలీదు, కేకలేస్తానే ఉంటుంది. ఆమె పడుకోదు, వీళ్ళని పడుకోనివ్వదు. అట్లాంటి బ్రతుకు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి విశ్వాసముతో ఆయన జవాబు ఇవ్వకపోతున్నా సరే ఆయన వెంబడిస్తూనే వెళ్ళింది కనుక సైతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోకి వచ్చేసింది. మీకు తెలుసో లేదో, మనిషి వేసుకునే వస్త్రధారణ కూర్చి కూడా వాళ్ళు సైతాన్ అధికారంలో ఉన్నారో దేవుని అధికారంలో ఉన్నారో నేను చెప్పేయగలను. ధరించే వస్త్రాల ద్వారా. తెలుసా మీకు? మనం ధరించే వస్త్రాల ద్వారా కూడా మనము సైతాన్ అధికారంలో ఉన్నామో దేవుని అధికారంలో ఉన్నామో ఇతరులకి, లోకానికి తెలిసిపోద్ది. ఆకర్షణీయమైన వస్త్రాలు వేసుకుని ఇతరులను ఆకర్షించే వస్త్రాలు వేసుకుంటే నువ్వు సైతాను రాయబారివి కాదా? అంటే ఇతరులను ఆకర్షించేటట్లుగా నువ్వు ఉన్నావంటే, ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇతరులకు నీ వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉంటే అర్థమవుతుందా? నువ్వు సైతాన్ అధికారంలో ఉన్న వ్యక్తివి కాదా? నిన్ను సైతాన్ వాడుకోవట్లేదా? ఎందుకని? నీవు ఇతరులకు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు వాళ్ళు పాపములో పడేటట్లుగా నువ్వు ఉన్నావంటే పాపంలో పడేసేది ఎవరండి? సైతాన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని పిల్లలు. కొందరిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అర్థమవుతుందా? నిండు వస్త్రధారణ. ప్రతి స్త్రీ, ప్రతి యవన స్త్రీ నిండు వస్త్రధారణ, ముసుగు వేసుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ దేహాన్నంతా కప్పుకోవాలి. దేవుని మందిరంలో దేవదూతలు ఉంటారట మన మధ్యలో. ఎవరుంటారండి? అర్థమవుతుందా? దేవుని పాదాల దగ్గర ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పనా? తండ్రి అయిన దేవుణ్ణి చూడలేక దూతలు ఉన్నాయే, 2 రెక్కలతో వాళ్ళ కళ్ళు కప్పుకుంటాయట, 2 రెక్కలతో వాళ్ళ దేహాన్నంతా కప్పుకుంటాయట, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 6 రెక్కలుండెను ఉంది కదా బైబిల్లో. ఎన్ని రెక్కలంట? 2 రెక్కలతో కళ్ళు చూడలేవట ఆయన్ని, ఆయన మహిమను చూడలేవట. కోటి సూర్యుల తేజోమయుడైన దేవుణ్ణి చూడలేరట. కళ్ళు కప్పుకున్నాయి. తర్వాత ఒళ్ళంతా కప్పుకున్నాయి. లేదా వాటికి ఉన్నటువంటి ఆ దేహాన్ని, ఆకారాన్ని ఏం చేశాయి? కప్పుకున్నాయి. 3 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అలా చేసే స్తుతి దేవునికి అంగీకారం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మనం మారకుండా మన నోటితో చేసేది ఏం ప్రయోజనం చెప్పండి? మన పాటలు ఏం ప్రయోజనం? మన ప్రసంగాలు, మన ప్రార్థనలు, లేదా మన పరిచర్యలు ఏం ప్రయోజనం అవుతాయి? వినాలి జాగ్రత్తగా. ఎట్లా ఉంది మన పరిస్థితి? ఎవరి అధికారంలో ఉన్నాం? నిన్ను చూడగానే చెప్పేయాలి, ఇతనిలో చాలా ప్రత్యేకత ఉందండి, చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు ఇతను. నేను మరీ నాలాగా ఉండొద్దని, నాలాగా ఉండమని నేను ఎవరిని కోరుకోవట్లేదు. అర్థమైందా? మంచి వస్త్రాలు ధరించండి, మంచిగా ఉండండి, కానీ మీరు వేసుకునే వస్త్రధారణ ద్వారా కూడా దేవునికి ఏం రావాలా? దేవునికి మహిమ కలగాలి, దేవుని నామానికి ఘనత కలగాలి.
అసలు నువ్వు సాక్ష్యం చెప్పాల్సిన అర్థమవుతుందా? నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదట. నువ్వు నడిచే పద్ధతి, నువ్వు వేసుకునే వస్త్రధారణే నీ చుట్టూన్న వాళ్ళకు ఒక మాదిరిగా మారిపోద్దండి. హల్లెలూయా చెప్పండి. నిద్ర వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదు కదా? ఓకే ఓకే. సైతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోకి వచ్చేయాలి. దేవుని అధికారంలోకి వచ్చేసామనుకోండి, దేవునికి ఇష్టం లేని పనులేమి కూడా మనం చేయలేము. నా ప్రవర్తన అంతటి అందు నేను ఒప్పుకోవాలి, అన్ని విషయాల్లో ఒప్పుకోవాల్సిందే. నేను అయ్యా నీకు ఇష్టం లేదే ఏది, నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉందో, నువ్వేదైతే చెప్తున్నావో అన్ని విషయాల్లో ఒప్పుకుంటున్నాను. అయ్యా నువ్వు నా రాజువి, నా అధికారివి, నా ప్రభువు అని నేను ఒప్పుకున్నాను. నేను రక్షించబడ్డాను కనుక నా ప్రవర్తన అంతటి యందు నీ చిత్తమే, నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. 2, ఆయన నామాన్ని ఒప్పుకోవాలంట. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం. దివారాత్రములు కంటి పాపవలే కాచియా, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల బ్రోచి నడిపించితివి. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద మరణాత హల్లెలూయా, సద పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సద పాడెద ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఏం చేయాలంట? ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. ఇప్పుడు పాడాం కదా, మనం అందరం కలిసి స్తుతించాం కదా, దీన్ని ఏమంటారో తెలుసా? జిహ్వ ఫలం. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నామో అన్నిసార్లు కూడా ఆయన నామాన్ని ఏం చేస్తున్నామండి? ఒప్పుకుంటున్నాం. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు దేవునికి ఆయన అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలాన్ని అర్పిద్దాం. నేను ఒక మాదిరి చెప్తున్నాను, నాకు అట్లా ఇష్టం, నాకు అట్లాగే వచ్చి ప్రార్థన చేయడం. ఒక గంట సేపు నేను ప్రార్థన చేసుకుంటే 50 నిమిషాలు నేను స్తుతిస్తాను. ప్రార్థన ఉండదు, స్తుతి. 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది ప్రార్థన. జిహ్వ ఫలాన్ని అర్పించడం అంటే అర్థం అది. అంటే మనం ప్రార్థన చేయాలి, అర్థమవుతుందా? ప్రార్థన కంటే కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతుల పుస్తకం ఉంటుంది. అవసరమైతే మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన నామాన్ని చెబుతూ ప్రభువును స్తుతించండి. అది జిహ్వ ఫలం అండి. స్తుతి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగిపోయాయి. అర్థమవుతుందా? నేను అంటాను, ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా ఎన్నెన్నో గొప్ప అద్భుత కార్యాలు జరిగిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు స్తుతి కేకలు వేసినప్పుడు వాళ్ళు ఏమీ చేయకుండానే ఎరికో గోళ్ళు ఏమైపోయాయి? కూలిపోయాయి. అర్పిస్తున్నావా? ప్రతిరోజు స్తుతించాల్సిందే. నాకు అట్లాగే వచ్చి ప్రార్థన నాకు ముందు నుంచి అట్లా అలవాటు అయిపోయింది. స్తుతించడం, స్తుతించడం, స్తుతించడం. అది రాత్రులైనా పగలైనా మోకరించడం, స్తుతించడం. ఇక స్తుతించి స్తుతించి నీరసం వచ్చిందనుకోండి, మౌనం అయిపోవడం. ఏమైపోవడం? అది కూడా ప్రార్థనే. ప్రైజ్ లార్డ్. నువ్వేం మాట్లాడక్కర్లేదు ఇక. అప్పుడు అర్థమవుతుందా? నీ మనసుతో దేవునితో లీనమైపోయినప్పుడు, స్తుతించి స్తుతించి ఇక శక్తి లేనప్పుడు, స్తుతించడానికి నీ నోరు రానప్పుడు మౌనంగా ఆయన సందులో కూర్చోవడం కూడా ఏంటో తెలుసా? ప్రార్థనే. అర్థమవుతుందా? మనం చాలా దేవుణ్ణి అడుగుతాం. అర్థమవుతుందా? పరలోకంలో 2 గంపలు ఉన్నాయట. ఏమున్నాయి చెప్పండి? ఒకటేమో
అడిగే మనవులన్నీ, విజ్ఞాపనలన్నీ ఒక గంపలోకి వెళుతున్నాయట. నాకు ఇది కావాలి, అది కావాలి, అన్నీ కూడా ఒక గంపలోకి వెళుతున్నాయి. మరొక గంపలో వాళ్ళు చేసినటువంటి స్తుతి ఉందట. ఎవరైతే స్తుతించారో, ఎక్కువగా జిహ్వఫలాన్ని అర్పించారో, ఆయన నామాన్ని ఒప్పుకున్నారో, నేను అంటాను ప్రార్థన పరలోకం వెళితే స్తుతి ఆయన పాదాల దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకాస్త గట్టిగా. ఇదే జిహ్వఫలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 7 సార్లు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా స్తుతించి ఇలా ఆరాధించినప్పుడు నీ ప్రార్థన పరలోకం వెళితే నీ స్తుతి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎప్పుడూ స్తుతించుకోవాలి మనం, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు ఆయన నామాన్ని ఘనపరచాలి. నీ స్వరాన్ని చూడ్డా ఆయన, నువ్వు ఎట్లా పాడుతున్నావో, నీ స్వరం స్వీట్గా ఉందో, మంచిగా ఉందో, మధురంగా ఉందో, ఇవేమి చూడ్డా ఆయన నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. అర్థమవుతుంది? నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చెల్లించే స్తోత్రాలు, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయండి. అర్థమవుతుంది? స్తుతించే వాళ్ళ స్థితి మార్చేస్తాడు దేవుడు. ఎప్పుడెప్పుడు స్తుతించాలో తెలుసా? శ్రమలో సైతం మనం ఏం చేయాలా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం పర్వాలేదు కదా. అన్నీ ఓకే అయితే అబ్బా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్, చాలా బాగుంటుంది. కష్టంలో స్తుతిస్తేనట సైతాను సిగ్గుపడతాడంట. ఆమేన్. వీళ్ళు కష్టంలో కూడా స్తుతించడం మానరా? ఎవరికి సిగ్గు కలుగుతుందో తెలుసా? సైతాను సిగ్గుపడతాడంట. ఇంత కష్టంలో కూడా వీడు నోరు తెరిచి స్తుతిస్తున్నాడే, ఇంత కష్టంలో కూడా. వాళ్ళిద్దరూ పందెం వేసుకున్నది అందుకే కదండి. దేవుడు సైతాను అన్నీ తీసేయ్, నిన్ను దూషిస్తాడు యోబు అని అన్నాడు. ఎవరు? సైతాను. సరే, నీ వశానికి అప్పగిస్తున్నా, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టదు. ఒక్క రోజులో అన్నీ పోయాయండి. ఒక్కరోజు అన్నీ పోగొట్టుకున్నాడు. తారుమారైపోయింది, తల్ల క్రిందులు అయిపోయింది జీవితం. ఒకే రోజులో, ఒక్క సాయంత్రానికి, ఉదయం మొదలుకుని సాయంత్రం లోపల. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే. ఆ మాట విన్న సైతానికి ఎలా ఉండుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత శ్రమలో కూడా నీ కుమారుడు నిన్ను స్తుతిస్తాడా? అంతవరకు కష్టం మనకు రాకపోవచ్చు, మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే కష్టం పెడతాడు మనకి. బైబిల్లో ఉంది ఆ మాట. మనము శోధించబడేదానికంటే ఎక్కువ మనల్ని ఆయన శోధింపబడ నేరనివ్వడు. యోబు అంత తట్టుకోగలడు గనక 10 మంది పోయినా తట్టుకోగలడు. అమ్మో, ఒకే రోజు 10 మంది పిల్లలు పోయినా తట్టుకునేటంత శక్తి ఉంది అతనికి. అతనికి పెట్టిన పరీక్ష. అర్థమవుతుందా? ఆ పరీక్షలో స్తుతించినప్పుడు సైతాను మనసు ఎట్లా ఉండుంటుందో ఒకసారి ఆలోచించేయండి. యోబు ఎవరిని గెలిపించాడండి? దేవుని గెలిపించాడు. శ్రమలో కూడా స్తుతించడం. అంజూరపు చెట్లు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. నువ్వు స్తుతించడం అంటే అర్థం ఏంటి? ఆయన నామాన్ని ఒప్పుకోవడం అని అర్థం. ఇక చివరిగా మరొక మాట, నువ్వెక్కడున్నా ఆయన ఒప్పుకోవాలంట. లూకాసు వార్త 12వ అధ్యాయం. ప్రతి రిఫరెన్స్లో మీకు అదే మాట కనబడుతుంది. ఇంటికెళ్ళి మరలా ధ్యానం చేయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. ఈ 8 కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 12:8. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునేవాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణి ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అనేవాణ్ణి నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెబుతాను. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పనిచేసే చోట కనీసం మేము క్రైస్తవులం చెప్పుకోవడానికి కూడా ఏం చేస్తారో తెలుసా? సిగ్గుపడతారు, ఒప్పుకోరండి. బైబిల్ దాచుకుని వచ్చేవాళ్ళు ఉంటారు కొన్ని స్థలాల్లో. మనకంటే ప్రభువుని ఎరిగిన వారం కనుక చాలా రహస్యంగా బైబిల్ దాచుకొని అట్లా భక్తి చేయాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు మన కొరకు బహిరంగంగానే సిలువ వేయబడ్డాడు. అవునా కాదా? బహిరంగంగానే. రహస్యంగా వెంబడిస్తారంటే
నేను క్రైస్తవుని అయితే, నేను దేవుని బిడ్డనైతే, బైబిల్ పట్టుకుంటే ఏమన్నా అనుకుంటారేమని చాలామంది ఒప్పుకోరండి. అప్పటిదాకా దేవునితో ఉన్నాడా? అప్పటిదాకా ప్రభుతో నడిచాడా? నువ్వు ఆయనలో ఒకడివే కదా అని అంటే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు ఒప్పుకోలేదండి. నీ కాలేజీలో నేను దేవుని బిడ్డని అని ఒప్పుకో. అర్థమవుతుందా? నువ్వు ఉద్యోగం చేసే చోట నీ బైబిల్ దాచుకోవడానికి అమ్మో చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకోవద్దు. ఒప్పుకోవాలి మనం. దేవుడు అంటున్నాడు, ఈ వ్యభిచార తరములో నన్ను ఒప్పుకోకపోతే రేపు నేను వచ్చేటప్పుడు నా దూతలు ఎదుర్కోవడం వాళ్ళను కూడా నేనేం చేయను, ఒప్పుకోనంటున్నాడు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే కదా మనం సిగ్గుపడాలి. చాలామంది బహుశా మీలో ఉన్నారేమో నాకు తెలియదు, ఉండకపోతే మరీ మంచిది, బైబిల్ దాచుకుని వచ్చేవాళ్ళు, ఎవరికీ తెలియకుండా ప్రార్థనకి వెళ్తున్నామని ఎవరికీ తెలియకుండా మన విశ్వాసాన్ని దాయాల్సిన అవసరం లేదు. బహిరంగంగా ఒప్పుకోవడమే నీ విశ్వాసాన్ని. నేను దేవుని బిడ్డని, ఎవరేమనుకుంటే నాకేంటి, ఏమైనా అనుకోనివ్వండి. అర్థమవుతుందా? ఏమైనా చేసుకోనివ్వండి, నేను దేవుని బిడ్డని. రాబోతున్నాయి ఆ రోజులు, బైబిల్ కనబడితే మనల్ని తీసుకెళ్ళి పడేసే రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఎట్లా ఉంటుందో అందరిది బయటపడతామాట. అప్పుడు అర్థమవుతుందా? అప్పుడు ఒప్పుకోవాలట. ఎప్పుడు ఒప్పుకోలేకపోయాడండి పేతురు? ప్రాణం మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా నేను ఉన్నానని పేతురు అంటే, పేతురును కూడా ఏం చేస్తారు? అది అతని భయం, అతన్ని తీసుకెళ్తారని. చావు మీదకి వచ్చినప్పుడు ఒప్పుకోలేకపోయాడండి. నేను అంటున్నా, చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, ఆయా స్థలాల్లో ఆయా జాబులు డ్యూటీలు చేసుకునే వాళ్ళు మన చర్చిలో చాలామంది ఉన్నారు. నువ్వెక్కడున్నావు అక్కడ దేవుని నామాన్ని ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. అట్లా బ్రతకాలి, అట్లా జీవించాలి. నీ ద్వారా దేవుని నామం అక్కడ అవమానపరచబడ్డానికి వీళ్ళు క్రైస్తవులండి, ఏం మాటలండి అలా మాట్లాడతారు అని అక్కడ నువ్వు అట్లా అన్నావు అనుకో, దేవుని పేరేమైంది? చెడిపోయింది. వీళ్ళు క్రైస్తవులండి, లంచాలు తీసుకుంటారండి. బల్లలో పాలు పంపులు పొందే వాళ్ళు ఎవరు కూడా లంచాలు తీసుకోకూడదు, వడ్డీ తీసుకోకూడదు. అట్లా తీసుకుంటే బల్లలో రావద్దండి. ఒకవేళ ఇప్పటి వరకు ఉంటే మీకు తెలియకపోతే, అది తప్పు అని మీరు అనుకోకపోతే దాన్ని వదిలేసేయండి. దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే దేవుణ్ణి ఏంటో నువ్వు చూపించడమే, అంతే కదా. నా దేవుడు న్యాయవంతుడు, నేను ఎట్లా లంచాన్ని తీసుకుంటాను? దేవుడు న్యాయవంతుడు అని మనం ఉన్న చోట చెప్పి మనం లంచం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ దేవుడేమో న్యాయవంతుడంట, వీళ్ళేమో మాకేం చేస్తారంట? అన్యాయం చేస్తారా? అర్థమవుతుందా? దేవుణ్ణి కలిగిన మనం దేవుణ్ణి ఒప్పుకోవాలంటే అట్లా మనం బ్రతకాలి. ఎవరు వేరే విధంగా భావించకండి. బహుశా ఉంటే విడిచిపెట్టేయండి వాటిని. నీతిమంతులకున్నది కొంచెమైనా శ్రేష్టం అంటండి. అర్థమవుతుందా? అన్యాయముగా సంపాదించిన దానికంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా, నీ జీతం తక్కువేనా, దాంట్లోనే అట్లాగే బ్రతుకు తృప్తితో. దేవుడు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అడ్డదారుల్లో వెళ్ళి అన్యాయంగా సంపాదించాల్సిన అవసరం లేదు. ఒప్పుకో, నువ్వు ఎక్కడున్నా ఒప్పుకో. నన్ను ఒప్పుకోకపోతే నేను కూడా మిమ్మల్ని ఒప్పుకోనంటున్నాడు ఆయన. ఒప్పుకోవాలి. మనం ఎక్కడున్నా ప్రభునామాన్ని ఘనపరిచే వారంగా, ప్రభునామాన్ని మనం హెచ్చించే వారంగా మనం ఉండేటట్లుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒప్పుకోగలవా? మరొక విషయం, హెబ్రీ పత్రిక చివరి మాట అంటున్నారు అయ్యగారు. ఎప్పుడు చివరి మాట అనుకోకండి. మరొక 2 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. అంశం ఉంది కనుక కొద్దిసేపు మాట్లాడుతున్నా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 11, 13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, ఉందా మాట అక్కడ? ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే వాళ్ళు చనిపోకముందే ఒక రాజ్యం ఉందని ఏం చేశారంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు చూడలేదు. కానీ మృతి పొందక ముందే ఏం జరిగిందో తెలుసా? మాకు ఒక రాజ్యం ఉందని వాళ్ళు నోటితో ఏం చేశారండి? కార్యం జరగకముందే ఒప్పుకోండి. దావీదు యుద్ధానికి వెళ్ళాడే, చిన్న కుర్రోడు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవకముందే ఏమంటాడో తెలుసా? నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నీ మాంసాన్ని నేను కుక్కలకి వేస్తాను. వెళ్ళలేదు, ఇంకా యుద్ధం చేయలేదు, కానీ వెళ్ళక ముందే విశ్వాసంతో ఏం చేశాడండి? ఒప్పుకున్నాడండి.
ఆ రాజ్యం వాళ్ళు చూడలేదు, పరదేశులుగా బ్రతికారట, యాత్రికులుగా బ్రతికారంట. కానీ చచ్చిపోకముందే ఒప్పుకున్నారు. ఏమనో తెలుసా? మాకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మేము వెళ్ళబోతున్నాం. చూచారా వాళ్ళు? చూచారండి? చూడలేదు. కానీ ఉంది అని నమ్మారు, ఒప్పుకున్నారు. నేను అంటాను, కార్యం జరగకముందే మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఒప్పుకోవాలి. ఆమె జరగక ముందే. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారేమో, వయసు మీరిపోతుందేమో, దేవుడు చేస్తున్నాడు, ఒప్పుకోవాలంతే. నప్పులు ఆయన తీర్చేశాడు, పదే పదే ఒప్పుకోండి ఆ మాట. పౌలు అంటాడు, విశ్వసించి తిని గనుక నేను మాట్లాడాను అంటాడు. ఏమన్నాడండి? నమ్మేశాడు గనుక మాట్లాడేశాడంట. ఇంకా జరగలేదు ఆ కార్యం, జరగకముందే నమ్మేయండి, నా దేవుడు చేస్తాడు, చేసేశాడు అని ఒప్పుకోండి. నోటితో దేవుడు నాకు బిడ్డల్ని ఇస్తాడు, ఒప్పుకోండి. కనాను దేశాన్ని చూడడానికి మోషే గారు 12 మందిని పంపించాడు. ఎంతమందిని? 12. 10 మంది వచ్చి ఏం ఒప్పుకున్నారో తెలుసా? అక్కడికి మనం వెళ్ళలేము, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము. వీళ్ళందరి గుండెలు కూడా ధైర్యపరిచారండి. ఇద్దరు ఏమన్నారో తెలుసా? వెళ్ళక ముందే, నిశ్చయముగా దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాను ఒప్పుకున్నాడే. ఆ కాలేబు ఏం చేశాడు? హెబ్రోనును స్వాస్థ్యముగా సంపాదించుకున్నాడండి. నువ్వు ఒప్పుకోవాలి. నేను అంటాను, కార్యం జరగకముందే ఒప్పుకోవాలి. ప్రార్థనలో కూడా ఒప్పుకో. నాకు ఇచ్చినందుకై వందనాలయ్యా. ఆమేన్ చెప్పండి. నాకు చేసినందుకై వందనాలయ్యా. నువ్వు నా పట్ల ఈ మేలు చేసినందుకై నమ్మి నేను స్తుతిస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావో తెలుసా? దేవుణ్ణి నమ్మినప్పుడే. అవునా కాదా? నమ్మేశావు గనుకనే ఒప్పేసుకున్నావు. నా పట్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలి. కొన్ని వాగ్దానాలు నెరవేరాయి, కొన్ని వాగ్దానాలు నెరవేరాలి. నేను పదే పదే ఏమంటానో తెలుసా? చాలా ఆలస్యమైంది ఆ వాగ్దానాలు నెరవేరడానికి. కానీ నేను ఎక్కడ చెప్తా, ఏ మాట చెప్తాను తెలుసా? నాకు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నా దేవుడు, నేను నమ్ముతున్నాను కనుక ఒప్పుకుంటున్నాను నా నోటితో. అర్థమో? విశ్వసించు. నీ పట్ల ఏ కార్యం జరగాలన్నా ఒప్పుకొని ప్రార్థన చేయి. మాకు చేసినందుకు వందనాలయ్యా, మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, మమ్మల్ని దీవించినందుకు వందనాలయ్యా, మా బిడ్డల గర్భాలు తెరిచినందుకు వందనాలయ్యా, మాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలయ్యా, మమ్మల్ని హెచ్చించినందుకు వందనాలయ్యా. దేవుడు కూడా మురిసిపోతాడు. నేను ఇవ్వకముందే వీడు ఒప్పుకుంటున్నాడు, తప్పకుండా నేను వీడికి ఇవ్వాలి. నేను ఇవ్వకముందే విశ్వసిస్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదికే వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఒప్పుకుంటున్నామా మనం? జరుగుద్దో జరగదో? అర్థమవుతుందా? అట్లయితే ఒప్పుకున్నట్టు కాదండి. చేస్తాడా చెయ్యడా, ఉన్నాడా లేడా, జరుగుతుందా జరగదా, అట్లా ఒప్పుకోవడం కాదు. విశ్వాసముతో మన నోటితో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు అని తిమోతి పత్రికలో పౌలు తిమోతితో అంటున్నాడు. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే ఏం ఒప్పుకోవాలి, ఏ విషయాల్లో ఒప్పుకోవాలో చెప్పాను. ఒక్క మాట, ఏ విషయాల్లో మనం ఒప్పుకోకూడదో ఒక్క మాట చూపించి ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఏ విషయాల్లో మనం ఒప్పుకోకూడదు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 10 కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకను పట్టుకున్నటకు దాగి ఉందము, పాతాళము మనుషులు మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము, సమాధిలోకి దిగేవారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదము, రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. చాలండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఉంటారు కొంతమంది, మనం పరిశుద్ధంగా బ్రతికినప్పుడు లోకంలో మనల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు, స్నేహాల ద్వారా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తిలోకి వచ్చి కూడా, అర్థమవుతుందా, దేవుణ్ణి ఎరిగి కూడా 6 నెలల స్నేహం అంట, చెప్పండి, వాళ్ళనే వీళ్ళుగా మార్చేస్తారు. చాలామంది ప్రేరేపిస్తారు నీకు. నేను అంటాను, దేవుని సంబంధమైన కార్యాలకు వ్యతిరేకమైన పనులకు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే వాటికి మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. పొతీఫరు భార్య నాతో పాపం చేయి ప్రతిరోజు అనుదినము శోధిస్తూ ఉంటే యోసేపు ఒప్పుకోలేదు. పాపము చేయడానికి ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. అందుకే సింహాసనం మీద కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని ఒప్పుకోవద్దు.
పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, పలానా స్థలానికి వెళ్దాం రారా, సినిమాకు రారా, పార్టీకి రారా, మేము చెడిపోయాం, మాతో పాటు నువ్వు కూడా చెడిపోయిన వాళ్ళు ఒక్కళ్ళే చెడిపోరంట. ఇదేం ఎంత విశేషమో చూడండి. మారిన వాళ్ళు ఇంకొకళ్ళు మార్చడానికి చాలా కష్టం, కానీ చెడిపోయిన వాళ్ళు మాత్రం ఎంత త్వరగా చెడిపేస్తారో. అలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉంటారు, జాగ్రత్త. మాతో రా అంటారు, జాగ్రత్త. మాతో ఉండు అంటారు, జాగ్రత్త. నా కుమారుడా, ఎంత బాగుందన్నమాట. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. దేవుని సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన చోటుకి వెళ్దాం రా, ఒప్పుకోవద్దు. దేవునికి ఇష్టం లేని పనులు చేద్దాం రా, ఒప్పుకోవద్దు. పాపం చేద్దాం రా, ఒప్పుకోవద్దు. ఒప్పుకోలేదండి. ఎవరు లేరు అక్కడ. యోసేపు ఆ స్త్రీయే ఉన్నారండి. వస్త్రాన్ని విడిచిపెట్టాడు, అక్కడి నుండి పారిపోయాడు, పాపానికి దూరంగా పారిపోయాడు గనక దేవుడు ప్రధానమంత్రిగా మార్చేశాడు. అర్థమైందన్నమాట. పాపానికి దూరంగా పారిపోతే దేవుడు ఎలా మార్చాడు? ప్రధానమంత్రిగా. నువ్వు పారిపో, ఒప్పుకోవద్దు. సైతాన్ నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను లాగాలని ప్రయత్నం చేస్తాడు. వాటికి ఒప్పుకోవద్దు. దైవ సంబంధమైన విషయాలన్నిటికీ మనం ఒప్పుకుందాం. ఆయన నామాన్ని ఒప్పుకుందాం. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ ఆయనను ఒప్పుకుందాం బహిరంగంగా. మన ప్రవర్తన అంతటి యందు అధికారానికి ఒప్పుకుందాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు మనం ఒప్పుకోవద్దు. తర్వాత బలలోకి వెళ్ళే మనం తప్పనిసరిగా మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక మనల్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుందాం. ఒప్పుకున్న దాన్ని సమాధి చేద్దాం, విడిచిపెడదాం. ఈ సంవత్సరం ప్రభుకు మరింత దగ్గరవుదాం. రేపు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఏ లోపమైన దేవుడు నీతో చెప్పి ఉంటే ఒప్పుకో. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వి. ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మరొక్కసారి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు కదా. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత మరొక 40 నిమిషాలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మరి కొంతమంది ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడాడు ఈ రాత్రి. అనేకులు ఆయా స్థలాల్లో ఉన్నారు. అనేకులు ఆయా స్థలాల్లో నిద్రపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి జీవము కలిగిన దేవుని మాటలు వినే ఈ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయ్యా, చాలాసార్లు నేను ఒప్పుకుంటున్నాను, చాలాసార్లు పశ్చాత్తాపడుతున్నాను, కానీ ఒప్పుకున్న దాన్ని నేను విడిచిపెట్టగలుగుతున్నానా? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. యేసు ప్రభువని నా నోటితో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నువ్వు నా ప్రభువు, నువ్వు నా రాజు, నువ్వు నా అధికారివి, నువ్వేం చెప్తే నేను అదే చేయాలి నాయన. ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎందుకు నీ త్రోవలు ముయ్యబడుతున్నాయి? నీ ప్రవర్తన బాగోలేదేమో. ఎందుకు నీ త్రోవలు ఆగిపోతున్నాయి? నీ ప్రవర్తన బాగోలేదేమో. దిద్దుకుంటావా? సరి చేసుకుంటావా? నాలో ఏ లోపము లేదన్నట్లుగా కఠినం చేసుకుంటావా? నేనంతా పరిపూర్ణం అయిపోయాను అన్నట్లుగా చాలామంది నోరు తెరవట్లేదు. చాలామంది నోరు తెరిచి ఒప్పుకో, నేను క్షమిస్తానంటున్నాడు ఆయన. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టే వర్ధిల్లుతావు, కనికరాన్ని పొందుతావు. అయ్యా, మేము ఎక్కడున్నా, ప్రయాణములో ఉన్నా, పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునేవాడెవడో దూతల ఎదుట నేను ఒప్పుకుంటానంటున్నావు నాయన. నా నామాన్ని ఒప్పుకోవాలన్నావు. స్తుతి యాగం అర్పించేవాడు ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నట్లు స్తుతిద్దాం. ఎక్కువసేపు స్తుతికి ఎక్కువ అవకాశాన్ని ఇద్దాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. నీకు ప్రార్థన రాదా? అయితే స్తుతించు. అదే ప్రార్థన. ప్రభువుని ఆరాధించు. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తుతి స్తుతి స్తుతి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీకే మహిమ మహిమ. నీ నామాన్ని ఒప్పుకుంటున్నాము నాయన. ఇంకా సాతాను అధికారంలోనే ఉంటావా? ఎన్ని సంవత్సరాలు అట్లా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు సైతాను చెప్పినట్లుగా జీవిస్తావు? దేవుని అధికారములోకి రా. ఒప్పుకో. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభు ఎదుట దిద్దుకో, సరి చేసుకో. ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడా.